హలో హాయ్ అండి. ఈరోజు వీడియో ఏంటంటే మనం ఎక్కువ దూరం ప్రయాణం చేయాల్సి వచ్చినప్పుడు అంటే 1 డే ఆర్ 2 డేస్ లేదంటే ఒకసారి 3 డేస్ కూడా చేస్తూ ఉంటాం కదా ట్రైన్ జర్నీ అనేటప్పటికి. అలాంటప్పుడు మనం ఇంటి దగ్గర నుంచి రెసిపీస్ తీసుకువెళ్తే బెటర్ అండి. ఎందుకంటే ట్రైన్‌లో ఫుడ్ అనేది మనం తినలేము అస్సలు. మెయిన్ అంటే ఇంటి దగ్గర ఫుడ్ అనేసరికి హెల్తీయే. అంతకంటే మెయిన్ ఏంటంటే మనం ట్రైన్ ఫుడ్ అస్సలు తినలేము. దానికంటే ఇంటి దగ్గర తీసుకెళ్ళింది ఏదైనా బెస్ట్ అండి. ఈజీగా కళ్ళు మూసుకొని తినేయొచ్చు. సో అలా అయితే ఏంటంటే తీసుకెళ్ళడానికి అందరం తీసుకెళ్తాము. కానీ అవి నిల్వ ఉండాలి ఫస్ట్‌ది. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రయాణం అనేసరికి మనకి ఎలాగో పని ఉంటుంది కాబట్టి ఆ పని మనం ఇంకా రెసిపీస్ అవన్నీ పెట్టుకుంటే ఇంకా టైం టేకింగ్ కదా! అలా టైం ఎక్కువ వేస్ట్ చేయకుండా త్వరగా అయిపోయే టిప్స్ కూడా మీతో షేర్ చేస్తానండి. సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి దెబ్బ రొట్టె ఏ విధంగా వేసుకోవాలో చూపిస్తాను. ఇది ట్రైన్ జర్నీకి ఓకే అని నేను చెప్పను గానీ, నా దగ్గర అప్పటికి మినప్పిండి అవైలబుల్‌గా ఉంది. సో నేను అది వేసుకుంటున్నాను. అంటే ఇడ్లీలకి అనేసరికి మనం మినపిండిలో ఇడ్లీ రవ్వ కలుపుతాం కదండీ! దిబ్బ రొట్టె అంటే ఏంటంటే ఇడ్లీ నూక కలపాలి. సేమ్ క్వాంటిటీలోన దాంట్లో ఏ విధంగా అయితే రవ్వ ఎంతైతే కలుపుకుంటామో నూకైనా సరే అంతే కలుపుకోవాలి. చాలామంది కొబ్బరికూర తురిమి వేసుకుంటారు. కానీ మీరు జర్నీ కోసం పట్టుకెళ్ళేలా ఉంటే మాత్రం కొబ్బరికూర వేయొద్దండి. త్వరగా పాడైపోతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే దిబ్బ రొట్టె అనేటప్పటికి చాలా మందికి తిరగవేయడం రాదు కదా! సో దానికి కూడా నేను ఇక్కడ మీకు టిప్స్ షేర్ చేస్తాను. ఇక్కడ చూసారు కదా! మూకుడులో ఆయిల్ వేసేసుకున్నాను. ఆయిల్ వేసుకొని నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. లేకపోతే సైడ్ నుంచి మనం తీసేటప్పుడు రాదు. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మధ్యలో నేను ఒక చిన్న గ్లాస్ పెట్టాను విత్ వాటర్ ఖచ్చితంగా వేయాలి. వేసి దాని చుట్టూతా మనం ఈ మినపిండిని అనేది వేసేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే మనం ఇలా వేసుకున్న తర్వాత లోలో పెట్టేసుకుని పైన మూత పెట్టేసామనుకోండి ఇంకా తిరగవేసే పని ఉండదు. పైన 2 వైపులా ఒకేసారి ఉడికిపోతుంది. అయితే లో ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. అయితే ఏంటంటే ఈరోజు వీడియోలో నేను ఒక రెసిపీ తర్వాత ఒక రెసిపీ చూపించట్లేదండి. 3 నేను ఒకేసారి చూపించేస్తున్నాను. అండ్ టైం ఎలా మేనేజ్ చేసుకోవాలో కూడా చూపిస్తున్నాను. చూసారు కదా! ఓ పక్కన నేను రొట్టె వేసేసాను. అండ్ ఓ పక్కన లెమన్ రైస్ కూడా చేసి చూపిస్తాను. దానికోసం నేను రైస్ పెట్టేసాను. అండ్ మీకు పరాటాలు కూడా చేసి చూపిస్తానండి. పరాటాలు అనేవి 3 డేస్ ఖచ్చితంగా నిల్వ ఉంటాయండి. మీరు ఇది ఈజీగా తీసుకెళ్ళొచ్చు. అండ్ ఏమాత్రం గట్టిపడవు. దానికి కూడా నేను మీతో టిప్స్ షేర్ చేస్తాను. చూసారు కదా! ఓ పక్కన దిబ్బ రొట్టెలు వేశాను. అండ్ ఓ పక్కన వచ్చేసి లెమన్ రైస్ కోసం నేను రైస్ పెట్టేశాను. అండ్ ఇక్కడ వచ్చేసి పరోటా కోసం గోధుమ పిండి కలుపుకుంటున్నాను. ఇప్పుడు మీకు ఎన్ని పరాటాలైతే కావాలో దానికి తగ్గట్టుగా గోధుమ పిండి తీసుకోండి. ఇక్కడ నేనైతే ఒక 1½ కప్ అలా తీసుకున్నాను. దాంట్లో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని వాటర్ తోడేయండి. నార్మల్ వాటరే, వేడి నీళ్ళు కానీ లేకపోతే పాలు కానీ ఇంకేమీ అవసరం లేదు. చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇలా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మనం మెత్తటి ముద్దలాగా కలుపుకోవాలి. మనం పూరీలకి చపాతీలకి ఏ విధంగా అయితే కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ వేయకుండా కొంచెం కొంచెం మనం కలుపుకుంటూ ఉండాలి. ఇది కలిపేసుకుని పక్కన పెట్టేసుకున్నాను ఒక 5 నిమిషాలు. ఈలోపు ఈ 5 మినిట్స్ గ్యాప్లో నేను పులిహోర కోసం పచ్చిమిర్చి అదేవిధంగా అల్లం కట్ చేసుకుంటున్నానండి. అల్లం చాలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను. పచ్చిమిర్చి నేను 3-4 పచ్చిమిర్చి తీసుకున్నాను. చాలా తక్కువ క్వాంటిటీలోనే పులిహోర చేస్తున్నాను ఎందుకంటే నాకు అది సరిపోతుంది. అండ్ అదేవిధంగా ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు. మీరు కావాలంటే వేరుశనగ గుళ్ళు, జీడిపప్పు ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ పర్సనల్గా నాకు ఇష్టం ఉండదు తినడం, అందుకని నేను వేయట్లేదు. ఇవన్నీ కూడా తీసి అది తీసుకుని పక్కన పెట్టేసుకున్నాను. ఈ గ్యాప్లో ఏంటంటే రైస్ విజిల్ అయిపోయింది, కట్టేసాను. నేను వేసినటువంటి దిబ్బ రొట్టె ఇంకా అవ్వలేదండి. అది టైం పడుతుంది. కనీసం ఒక 15 నిమిషాలు పడుతుంది. ఈలోపు పరాటాలు ఏ విధంగా చేసుకోవాలనేది చూపిస్తున్నాను. చపాతీ పిండికి ఏ విధంగా అయితే మనం పిండి ముద్దను తీసుకుంటామో దానికంటే కొంచెం ఎక్కువగా తీసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా చపాతీ చేసుకున్నట్టుగానే ఇలా రోల్ చేసుకోవాలండి. షేప్ ఏమీ అంత ఇంపార్టెంట్ కాదు, ఎలా వచ్చినా పర్వాలేదు. ఇలా చేసుకున్న తర్వాత దీనిపైన నూనె కానీ నెయ్యి కానీ అప్లై చేసుకోవాలి. నూనె కానీ నెయ్యి కానీ అప్లై చేసుకోవాలి. కానీ మనం జర్నీ కోసం తీసుకెళ్తున్నాం కాబట్టి మోస్ట్లీ మీరు నెయ్యినే ప్రిఫర్ చేయండి. ఎందుకంటే ఒక 2-3 డేస్ అయినా కూడా మనకు ఆ ఫ్లేవర్ ఉండి తినడానికి బాగుంటుంది. ఇప్పుడు దీన్ని ఈ విధంగా మడత పెట్టుకొని మళ్ళీ గీ అప్లై చేసుకొని దాన్ని ఇలాగా ట్రయాంగిల్ షేప్లోకి ఫోల్డ్ చేసుకొని మళ్ళీ కొంచెం గీ అనేది అప్లై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దీన్ని ట్రయాంగిల్ షేప్లోనే నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ షేప్లో రావాలి. సో అంతేనండి. ఇప్పుడు ఈ పరాటాలని కాల్చుకుందాము. పరాటాలు ఎప్పుడైనా సరే హై ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి. అప్పుడే ఈవెన్గా కాలుతాయి. లో ఆర్ మీడియం అంటే అసలు కాలవు. ఒకవేళ ఎప్పుడైనా మాడుతుందని అనిపిస్తే మీరు అడ్జస్ట్ చేసుకోండి, తప్పితే స్టార్టింగ్లో మాత్రం హై ఫ్లేమ్లోనే ఉంచండి. ఇలా ఒక వైపున కాలిన తర్వాత ఒక 2-3 సెకండ్స్ కాలిపోయిన తర్వాత
రెండో వైపుకి తిప్పుకొని కాలిన వైపుని మనం కొంచెం గీ అనేది అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత అగైన్ కింద కూడా కొంచెం ఒక 2 to 3 సెకండ్స్ కాలిన తర్వాత మళ్ళీ మనం గీ అనేది అప్లై చేసుకోవాలి. ఈ ప్రాసెస్లో ఏంటంటే కొంచెం గీ ఎక్కువనే పడుతుందండి, లేదంటే ఆయిల్ ఎక్కువనే పడుతుంది. కానీ మీకు ఇవి 3 days పక్కా నిల్వ ఉంటాయి. అండ్ దీనికి తోడు మీరు ఫస్ట్ డే కోసం ఆలూ ఫ్రై అలా ఏదైనా ప్రిపేర్ చేసుకున్న నెక్స్ట్ డేకి మన తెలుగువారి ఇళ్ళల్లో పచ్చళ్ళు ఉండకుండా ఉంటాయి కదా, సో వాటిని తీసుకెళ్ళచ్చు. ఆవకాయ కానీ లేకపోతే టమోటా, కొత్తిమీర, కరివేపాకు ఇలా నిల్వ పచ్చళ్ళు ఉంటాయి కదా, సో వాటిని కూడా మీరు తీసుకెళ్ళచ్చు. కర్రీస్ మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉండవు కాబట్టి. అండ్ ఆ పరోటా చేసే లోపే మనకి ఈ దిబ్బ రొట్టె అనేది రెడీ అయిపోయిందండి. నేను చూసారు కదా, 2 వైపులా చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు నేను గ్యాస్ ఆఫ్ చేసేసి దీంట్లోంచి తీసేసుకుంటున్నాను. ఒక కేక్ లాగా వస్తుందన్నమాట, బాగుంటుంది. కానీ ఇది అంటే ఒక మార్నింగ్ మీరు ప్రిపేర్ చేశారంటే ఈవినింగ్ వరకు మాత్రమే ఉంటుందండి. కంప్లీట్గా ఒక 2 days అలా ఏమి ఉండదు. మేము ఇదేంటంటే మార్నింగ్ తీసుకెళ్ళాము, ఈవినింగ్ ఆ టైంలో తినేసాము అనమాట. టేస్ట్ బాగుంటుంది. సేమ్ మినప్పిండే, కానీ మామూలు అట్టు కంటే కూడా ఇది టేస్ట్ అనేది టోటలీ డిఫరెంట్గా ఉంటుంది. మీరు వరినొక కలిపినా అంతే, మామూలు ఇడ్లీనొక కలిపినా కూడా ఈ రకంగా వేస్తే మాత్రం టోటల్గా డిఫరెంట్గా ఉంటుంది. సో పరోటా వేయడం నేను చూపించాను కదా, ఈలోపు సేమ్ కడాయిలో నేను పులిహోర అనేది తాలింపు పెట్టేస్తున్నాను. ఎందుకంటే మనం జర్నీ చేస్తున్నప్పుడు ఎక్కువ సామాన్లు అవన్నీ చేసేసుకుంటే మనకే బర్డెన్ అయిపోతుంది. సో సేమ్ కడాయిలో నేను కొంచెం ఆయిల్ వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇందాక తీసుకున్నటువంటి తాలింపు దినుసులు అన్నీ కూడా దీంట్లో వేసేసుకుని కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోనే రుచికి సరిపడా ఉప్పు అండ్ అదేవిధంగా పసుపు. పులిహోరకి మనం పసుపు ఎక్కువ వేసుకుంటాం కదండి, అయితే అన్నం వేసిన తర్వాత పులిహోర వేసారనుకోండి అది పచ్చివాసన వస్తుంది. కొంచెం ఆయిల్లో వేసి కొంచెం వేగించుకోవాలి. దీనివల్ల ఏంటంటే మీరు కొంచెం పసుపు ఎక్కువ వేసుకుంటే మీకు ఆ కలర్ వస్తుంది అండ్ పచ్చివాసన రాదు. మీరు పైన వేసారనుకోండి ఎంత వేసినా కలర్ రాదు అండ్ ఆ వాసన కూడా మీకు తెలుస్తుంది అనమాట, పసుపు పచ్చిగా. సో అలా కాకుండా ఆయిల్లో వేసుకోండి. వేసుకున్న తర్వాత నేను ఆల్రెడీ కుక్కర్ విజిల్ చేశాను కదా, అది విజిల్ అయిపోయిన తర్వాత ఆ పులిహోర అనేది దీంట్లో కలిపేస్తున్నాను. కంప్లీట్గా కలిసిపోయిన తర్వాత నేను దీంట్లో 2 నుంచి 3 నిమ్మకాయలు అనేవి పిండుకున్నాను. దీనికంటే చింతపండు రైస్ ఇంకా బెస్ట్ అండి, కొంచెం ఎక్కువసేపు నిల్వ ఉంటుంది. బట్ నేను ముందుగా ఏమీ అనుకోలేదు, సో అందుకని నేను లెమన్ రైస్ చేశాను. అయితే ఈరోజు మార్నింగ్ నేను చేసినటువంటి పులిహోర అంటే ఈరోజు మార్నింగ్ నేను 8 o'clock ఆ టైంలో చేశాను. నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ 12 వరకు ఆ పులిహోర అస్సలు పాడవలేదండి. ఎలా అయితే ఉందో ఈరోజు టేస్ట్ అదే విధంగా ఉంది, ఏమాత్రం పాడవలేదు. సో అదండి, నేను పులిహోర చేశాను అండ్ పరాటాలు చేశాను, అదేవిధంగా దెబ్బరట్ట చేశాను అండ్ ఆలూ ఫ్రై చేయాలనుకున్నాను. బట్ మర్చిపోయాను యాక్చువల్గా. అందుకని చెప్పేసి నేను ఆవకాయ పచ్చడి అంటాం కదా, మాగే పచ్చడి అంటాం కదా, సో అది తీసుకెళ్ళాను. అండ్ అదేవిధంగా మీరు ఇంకొకటి ఆప్షన్ ఉంటుంది ఏంటంటే, మనం పరాటాలకి చేసినటువంటి పిండి ఉంది కదా, దాంతో మనం పూరీలు కూడా చేసుకోవచ్చు. చిట్టి పూరీలు చేసుకుంటే మనకు త్వరగా గట్టిపడకుండా ఉంటాయి, టేస్ట్కి బాగుంటాయి. ఇంట్లోకి చేసుకునే పెద్ద పెద్ద పూరీలు కాకుండా చిట్టి పూరీలు పానీ పూరి టైప్లో చేసుకున్నాం అనుకోండి, టేస్ట్ సూపర్గా ఉంటాయి. దాంతోపాటు మనం ఏదైనా పచ్చడి ఏదైనా క్యారీ చేసామంటే సరిపోయిద్దండి, ఇంకా బయట కొనుక్కునే పని ఉండదు. మెయిన్ ఏంటంటే బయట కొనుక్కుంటే డబ్బులు అయిపోతాయి అనే దానికంటే కూడా అసలు మనం ట్రైన్లో దొరికేటువంటి ఫుడ్ అస్సలు తినలేము. నేను చాలా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, ఈ ఒకసారి వెళ్ళి చెప్పింది కాదు, కానీ నేను చాలాసార్లు ఈ ప్రాబ్లం అనేది ఫేస్ చేశాను. సో అందుకే ఎన్నిసార్లు మీతో చెప్తున్నాను. అండ్ ఈ రెసిపీస్ అన్నీ కూడా మీరు బాగా వేడిగా ఉన్నప్పుడు పెట్టద్దు, అలానే బాగా చల్లారిపోయిన తర్వాత కూడా పెట్టద్దు. రూమ్ టెంపరేచర్లో ఉన్నప్పుడు పెట్టేయండి. బాగా చల్లారిపోయాక పెట్టారంటే మీకు త్వరగా గట్టిపడిపోతాయి. బాగా వేడివేడిగా పెట్టారంటే త్వరగా పాడైపోతాయి. అందుకని రూమ్ టెంపరేచర్ ఉన్నప్పుడు మీరు పెట్టేసుకోవచ్చు. అండ్ ఈ పరాటాలు మీరు పెట్టుకునేటప్పుడు ఇలా చేత్తో ఇలా స్క్వీజ్ చేసినట్టు చేశారంటే చాలా అంటే పొరలుగా వస్తుందన్నమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చింది, యూస్ఫుల్ అని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు యూస్ఫుల్ అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఒకవేళ నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. నేను కలుస్తాను ఒక మంచి వీడియోతో. అంతవరకు బాయ్.